అయ్యగారు చిన్నయ్య గారు కోపంగా వస్తున్నారండి. మీరు చెప్పారని సైకిల్ లాక్కున్నానుగా కొట్టానికి వస్తున్నారేమోనండి. నాన్న అరిటాకు లాంటి మనం 2 పాయలుగా చీలిపోయాం. గంధపు చెక్క లాంటి నువ్వు గంధకం ముక్కలా మంటలు కక్కుతున్నావు. దీనికి కారణం ఏమిటని 2 రోజులుగా ఆలోచించాను. నువ్వు చెప్పింది నిజం నాన్న. ఏంటి? కోడలు ఇంట్లో అడుగు పెట్టిన తర్వాతే మన ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. అందుకే దాన్ని పుట్టింటికి పంపించేస్తాను. సరేనా? ఇందులో అమ్మాయి తప్పే ఉందిరా పుట్టింటికి పంపించడానికి. నాన్న అయినా గొడవ వచ్చింది నీకు నాకు మధ్య. మీ మొగుడు పిల్లలు కూడా నాకెందుకు? అవు నాతో మాట్లాడుతున్నావు ఏంటి? నాతో మాట్లాడుతున్నానుగా వద్దు. అసలు నీ ముఖం కూడా నాకు చూపించొద్దు. వెళ్ళు వెళ్ళు ఎక్కడి నుంచి. వాడి రక్తంలోనే మీరున్నారు. మీరు దూరం చేసుకుంటే మాత్రం వాడు దూరం అవుతాడా? అవ్వాలి, అయి తీరాలి, అయ్యేటట్టుగా చేస్తాను. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ ఏడాది మన గ్రామంలో జరుగుతున్న ఎడ్ల పందాల్లో పాల్గొనడానికి ఎన్నో గ్రామాల నుంచి ఎడ్ల బండ్లు వచ్చాయి. గత 5 ఏళ్లుగా వరుసగా ఛాంపియన్షిప్ గెలుచుకుంటున్న ముద్దు కృష్ణ ప్రతిసారి ఆయన్ని ఓడించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్న మదన్ గోపాల్ ఈసారి మనోడు ఖచ్చితంగా గెలుస్తాడు. మీరేం బాధపడకండి, అదంతా నేను చూసుకుంటాను. ఏంటి చూసుకుంటుంది నీ ముఖం? ఆ విశ్వ బీజాన్ని 4 నెలల క్రితం ఆడు దొడ్లో పాతించాను రా. ఒక గొప్ప శుభవార్త. 20 ఏళ్ల క్రితం ఎక్కడ ఈ పందేలు జరిగిన ఛాంపియన్ కప్ గెలుచుకునే శ్రీ దశరథ రామయ్య గారు మళ్ళీ 2 ఏళ్ల తర్వాత పోటీలో పాల్గొనడం ఎంతో ఆనందదాయకమైన విషయం. 20 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ సింహం పోటీలో పాల్గొంటుందంటే మీరిచ్చే వెండి కప్పు కోసమో బహుమతి డబ్బుల కోసమో కాదు. మా అన్నయ్య ఓడిపోతే తన ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాడు. అలాగాక మా అన్నయ్య గెలిచి ఎవరు ఓడిపోయినా ఊరోజు శాశ్వతంగా వెళ్ళిపోవాలి. ఇంకా వెళ్ళలేదా? పందెం వేసింది దశరథరామయ్య అయితే ఈ పందెంలో గెలుపు ఆయన కొడుకు ముద్దు కృష్ణది.
ఏసీలో తీసావు ఎవరా ధీమని చెప్పింది? మీ నాన్నగారే చెప్పారండి. ఇంత నీచానికి దిగజారుతాడా? 10 మందిలో అవమానించిన దానికి ఒక్క మాటలో వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాంగా. నేను బయటికి వెళ్ళి బతకలేను అనుకున్నాడేమో. ఆయనే బతకలేడు. తెల్లారితే ఆయన మొహానికి ఎవరు గడ్డం ఇస్తారనుకున్నాడు? నేను వెళ్ళాక ఇంత గడ్డం పెరిగి పిచ్చాడైపోతాడు. ఏంటి ఇంకా నిలబడ్డావు? క్షేమంగా వెళ్ళి రండి అని మనకెవరు బొట్టు పెట్టి సాగనంటారా? పద పద. ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నారు? తెలియదు పిన్ని. ఇంతకాలం ఆ ముసలాయనే ప్రపంచం వరకు బతికాను. ఆయన పొలం వెళ్ళి రమ్మంటే వెళ్ళొచ్చాను, పట్నం వెళ్ళి రమ్మంటే వెళ్ళొచ్చాను. ఇప్పుడు నేను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఆయనకి కావాలి. అందుకే వెళ్ళిపో. అమ్మగారు మిమ్మల్ని ఇద్దరిని తీసుకురమ్మన్నారమ్మా. మనకు చోటు దొరికే వరకు మా ఇంటికి వెళ్ళిపోదాం రండి. కోడలి కోసం తన కొడుకునే దూరం చేసుకున్న ఆ తండ్రి మంచితనాన్ని అపార్థం చేసుకోకమ్మా. ఈ కోడలమ్మ కోసమే తోడు నీడ ఆశలే వీడకుంటే దారి లేదని ఆ తూరు పిల్టి పొద్దు పడుపు పడమటిల్టి కళ్ళకుంటే ఎన్నెలమ్మ ఆడలేదని ఇది కన్నోళ్లకు కన్నీళ్లకు కడుపు కోత ఇంతేనని ఏదేమైనా ఇద్దరి ప్రేమ ఆదర్శం కావాలి.